వైసీపీ పాలనలో బీసీలను అడుగడుగునా మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్న బీసీ రిజర్వేషన్ను 24% తగ్గించిన బీసీ ద్రోహి జగన్ అని మండిపడ్డారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్దపీట వేశారని మంత్రి తెలిపారు. బీసీ అంటే టీడీపీ అని గుర్తుకు వచ్చేలా న్యాయం చేశామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పాలకులలో గౌడ, శెట్టిబలిజ కళ్యాణ మండపం నిర్మాణానికి ₹1.5 కోటి మంజూరు చేసి స్లాబ్ దశ వరకు పనులు చేస్తే వైసీపీ హయాంలో రూపాయి ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 3 కోట్ల నిధులు మంజూరు చేయించి మళ్లీ పనులు చేస్తున్నామని చెప్పారు. గౌడ, శెట్టిబలిజ కళ్యాణ మండపం నిర్మాణ పనుల్లో మంత్రి నిమ్మల శ్రమదానం చేశారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి కాంక్రీట్, ఇసుక, సిమెంట్ను మోశారు. ఈరోజు పాలకొల్లులో ఉన్నటువంటి గౌడ, శెట్టిబలిజ కళ్యాణ మండపంకి ఈరోజు ₹3 కోట్ల నిధులు కేటాయించి ఆ పనులు శరవేగంగా పరిగెత్తించి పనిచేసేలాగా ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేయడం చాలా తృప్తి, ఆనందాన్ని కలిగించింది. తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి అన్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ శెట్టిబలిజ భవనం. ఆ రోజు 14, 19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గౌడ శెట్టిబలిజ భవనానికి ఆ రోజు ₹1,50,00,000 నిధులు ఇచ్చి అందులో కొంతమేర నిధులు ఖర్చు పెట్టి మొదటి స్లాబ్ నిర్మాణం వరకు పనులు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఒక చిల్లి గవ్వ కూడా ఈ గౌడ శెట్టిబలిజ భవనానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. దీని వంక చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ₹3 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు కేటాయించడమే కాదు, ఏజెన్సీని ఫిక్స్ చేసి పనులు కూడా మొదటి సంవత్సరంలోనే ప్రారంభించి పనిచేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.